బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే ధ్యేయంగా ప్రముఖ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ అయిన టెలిగ్రామ్ పై కేంద్రం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పునః పరీక్ష జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షకు ముందే ఎలాంటి సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు గాను ఈ నెల 22వ తేదీ వరకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్ ను దేశవ్యాప్తంగా నియంత్రించబోతున్నారు. ఇక నీట్ పరీక్షను ఎలాంటి లీకేజీలు వివాదాలు లేకుండా అత్యంత సురక్షితమైన వాతావరణంలో నిర్వహించాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా సిఫారసు చేసింది. గతంలో టెలిగ్రామ్ వేదికగా కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజీల వ్యవహారాలు వెలుగు చూసిన నేపథ్యంలో ఎన్టీఏ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. పరీక్ష పూర్తయిన మరుసటి రోజు అంటే ఈ నెల 22వ తేదీ వరకు నియంత్రణ అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల పవిత్రతను కాపాడేందుకే తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రావాలి ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అయితే గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈసారి మరోసారి ఇప్పటికే పేపర్ లీకేజ్ సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సిబిఐకి ఎంక్వైరీ చేస్తున్నారని ఏదైతే ఉందో మరోసారి ఎగ్జామ్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన నీట్ పరీక్ష రీ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దాదాపుగా
22 లక్షల మందికి పైగా ఈ ఎగ్జామ్ హాజరవుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎన్టీఏ కొన్ని సూచనలు ఏదైతే ఈ గతంలో చూసుకున్నట్లయితే గతంలో చాలా సార్లు ఏదైతే సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా మటుకు ఆ పేపర్ లీకేజ్ అంశాలు, అదేవిధంగా పేపర్ ఏ విధంగా లీక్ అవుతుంది దాని మీద త్వరగా సోషల్ మీడియాలో ప్రచారం పొందడం, అది లీక్ అవుతున్న నేపథ్యంలో ఈసారి ఏదైతే ఉందో మెసెంజర్ ఏదైతే ఉందో ముఖ్యంగా దానిపైన నిషేధం విధించాలని, అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా దీనికి ఏదైతే పేపర్ లీకేజ్ కాకుండా విద్యార్థులను భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకునే పేపర్ లీకేజ్ అంశాలను ఎన్టీఏ ఏదైతే నిర్వహిస్తుందో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూచన చేసిన నేపథ్యంలో ఏదైతే మెసెంజర్ ఉందో వాట్సాప్ తో పాటు మిగతా ఏదైతే మెసెంజర్ వాటి కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం. ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. దానికి అనంతరం ఏదైతే 22వ తేదీ అంతవరకు దాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైతే దాదాపుగా అందరికి ఈ రోజు నుంచి పేపర్ ఏదైతే ఉందో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా దానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం అదే ఎన్టీఏ సూచన చేసింది. అది విద్యార్థులందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. కాబట్టి మరోసారి ఏదైతే లీక్ ఇప్పటికే గతంలో 2025 అదేవిధంగా 24లో కూడా లీకేజ్ అవుతున్నది అనేది సమాచారం ఉంది. కాబట్టి ఈ సమాచారం ఏదైతే లీకేజ్ అంశాలకు సంబంధించిన విషయాలు లీకేజ్ కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈసారి మరోసారి అలాంటి తప్పిదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం దీనికి గట్టి చర్యలు తీసుకుని వాటితో పాటుగా ఈసారి పేపర్ పంపిణీ విజయంలో కూడా సెంటర్కి ఏదైతే ఉందో ఎగ్జామ్ సెంటర్లు కూడా ఏదైతే విద్యార్థులకు కొన్ని సూచనలు చేయడంతో పాటు విద్యార్థులను కఠిన చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇది లీక్ అవుతుంది. కాబట్టి ఈసారి మరోసారి కూడా ఈ పేపర్ లీకేజ్ కాకుండా ఏదైతే మిలిటరీ ఆ రంగంలోకి దిగి మిలిటరీ ద్వారా కూడా పేపర్లను సప్లై చేయాలి. డైరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ ఎప్పుడుందో అక్కడికే పంపించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సూచన ప్రాయంగా కోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో ఏదైతే ఎక్కడ లీకేజ్ కాకుండా ఈసారి పేపర్ ఏ మార్గాలున్నా ఆ మార్గాలనే మూసివేయడంతో పాటు వాటికి సంబంధించిన వాటిని అన్నింటినీ క్లోజ్ చేసి నీట్ పరీక్షను విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నీట్ పరీక్షను ఈసారి పక్కడబందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇటువైపు ఏదైతే విమర్శలు వస్తున్నావో నీట్ పై లీకేజ్ విషయంలో ఆ విమర్శలను కేంద్ర ప్రభుత్వం వాటికి అనుగుణంగా ఎవరికి ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రతి సూక్ష్మ అంశాలు కూడా ఏదైతే ఎక్కడ లీకేజ్ అంశాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కట్టడి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటే మరి ఈ నెల 27వ తేదీన ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఇప్పటికే సోషల్ మీడియాలో లీకేజ్ మరోసారి నీట్ పేపర్ లీక్ అవుతుందని సమాచారం ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ఇప్పటికే ప్రచారం చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని అరికట్టేందుకు కూడా ఏదైతే మార్గాలు ఉన్నాయో వాటన్నిటికి పైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి నీట్ పరీక్ష ఏదైతే ఉంటుందో 27వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు ఇటు సోషల్ మీడియా కానీ మిగతా ఏదైతే మెసెంజర్లు ఉన్నాయో ఏదైతే వాట్సాప్ ద్వారా కానీ ఏదైతే త్వరగా ప్రజలకు చేరువవుతుందో వాటి అన్నిటి పైన నిషేధం వేసే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసిందో ఆ సూచనలు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. కాబట్టి 22వ తేదీ జరిగే నీట్ ఎగ్జామ్ కు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. పకడ్బందీగా ఈసారి ఎలాంటి లీక్ అంశాలు కాకుండా లీక్ చర్యలు అయితే తీసుకుని రావాలి. మరి అయితే రామకృష్ణ టెలిగ్రామ్ యాప్ యాక్సెస్ ని ఎందుకు నియంత్రిస్తున్నారు? అంటే రీసెంట్ గా జరిగిన లీకేజీ టెలిగ్రామ్ నుండి జరుగుండొచ్చు అంటారా? ఏదైతే గతంలో ఈ టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో ప్రస్తుతం దీని ద్వారా మెసెంజర్ ద్వారా త్వరగా వెళ్తుంది. కాబట్టి దీన్ని లీక్ కూడా గతంలో ఏదైతే 2025లో లీక్ అయిందనే సమాచారం కూడా టెలిగ్రామ్ ద్వారానే లీక్ అయిందనే కూడా కేంద్ర ప్రభుత్వం అదే విధంగా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే టెలిగ్రామ్ పై మరోసారి కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని నియంత్రణ చేయాలి, దీన్ని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ సూచించిన నేపథ్యంలో టెలిగ్రామ్ ఏదైతే ఉందో దానిని ఈసారి దాదాపు 22వ తేదీ వరకు దాన్ని తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ తర్వాత అమలు చేస్తుంది. కాబట్టి టెలిగ్రామ్ ఏదైతే యాప్ ఉందో దాన్ని 22వ తేదీ వరకు ఉంది. గత ఏడాది 2025లో కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారానే నీట్ లీక్ అయిందనేది సమాచారం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకొని రావాలి. థ్యాంక్ యూ రామకృష్ణ.